హలో అండి, అందరికీ నమస్కారం. అటు గ్లామర్ అయినా, ఇటు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే, తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మనందరినీ స్క్రీన్‌కి కట్టి పడేయడం తన స్పెషాలిటీ అని చెప్పాలి. సో, ఆ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ తమన్నా భాటియా ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈసారి చాలా సరికొత్తగా, చాలా ఇంటెన్స్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా, శివశక్తిగా మనకు కనిపించబోతున్నారు 'ఓదెల 2'లో. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమా ద్వారా తనకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ గురించి మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. సో, హాయ్ తమన్నా గారు. How are you? ఐఎమ్ గుడ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ షార్ట్ గ్యాప్. Short gap, but so happy to see you too. మీతో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఈ చేసినందుకు. అండ్ మీరు ఇంత గ్యాప్ వచ్చి కోర్స్ ఒక్కొక్క ఇండస్ట్రీని కవర్ చేయాలి అంటే అన్ని చోట్ల గ్యాప్ కామనే. చిన్న చిన్న గ్యాప్. చిన్న చిన్న గ్యాప్లు. అయినా సరే మీ లాంగ్వేజ్ టచ్ ఎక్కడ పోదు. మీరు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చినా, ఎప్పుడు ఇలా మాట్లాడినా మళ్ళీ నాకు మన రచ్చా డేస్, అవి బెంగాల్ టైగర్ డేస్ అలా మీరు ఫ్లూయెంట్గా మాట్లాడిందే కనిపిస్తుంది. ఎలా హౌ డు యూ మెయింటైన్ టు కీప్ ఇన్ టచ్ విత్ ద లాంగ్వేజ్, స్పెషల్లీ తెలుగు? ఐ థింక్ ఇక్కడ 10-15 ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా తెలుగు మాట్లాడాక ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ న్యాచురల్ టు వాంట్ టు టాక్ ఇన్ తెలుగు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్పాను. నాకు కోపం వస్తే యాక్చువల్లీ తెలుగులో అవునవును అన్నారు. ఎవరికైనా మదర్ టంగ్ వస్తుంది కదా. అండ్ దే వర్ లైక్ మామూలుగా బూతులు వస్తే మీకు తెలుగు అలా వస్తుంది. లైక్ ఐ నో బట్ maybe I think in Telugu or something like that. So I realized that it's in my blood now. Yes. కానీ తమన్నా గారు, మీరు ఎప్పుడూ సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవ్వలేదు నిజంగా. అంటే ఒక కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్లో మీరు ఒక గ్లామరస్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. మేము చూసాము బోల్డ్ అనే పాటలు, డాన్సులు చూసాము. Yeah. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి మేము తమన్నాని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నాము, కొత్త కోణాల్లో చూస్తున్నాము. సైరా కానివ్వండి, దేవి కానివ్వండి, ఇలా వెరైటీ ఆఫ్ రోల్స్. సో కోర్స్ ఆడియన్స్ హీరోయిన్స్ని అంటే మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది. Yeah. ఈ చేంజ్ అనేది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అంటారు మీ విషయంలో ఎస్పెషల్లీ? I think ఒక యాక్టర్గా ప్రతి యాక్టర్కి, అండ్ ఇట్ కుడ్ బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, బట్ యూ కమ్ టు అ పాయింట్ వే యూ రియలైజ్ దట్ ఇట్స్ రియలీ నాట్ అబౌట్ ఆడియన్స్ కానీ ఇండస్ట్రీ కానీ మిమ్మల్ని ఏ గేజ్ నుంచి చూస్తుంది, అది దాటి మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అది ఇంకా ముఖ్యం. అవును. And I feel like for me also that came to a point where it was not like నేను చేసిన వర్క్కి నాకు సక్సెస్ రాలేదు, ఆ వర్క్కి ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ వచ్చింది. సో మచ్ సో దట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ నాట్ థింక్ ఆఫ్ మీ ఇన్ అదర్ వేస్, I always thought of myself in another way. And I felt like it's not possible that this is it. ఎస్. There is so much more to me that maybe people haven't seen yet. బట్ అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. దట్ ఒక యాక్టర్గా లాంగ్వేజ్ని చూడకుండా నేను జస్ట్ పాత్రల మీద ఫోకస్ చేస్తుంటూ, అండ్ నాట్ జస్ట్ లాంగ్వేజ్, ఈవెన్ బీయింగ్ ప్లాట్ఫామ్ అగ్నాస్టిక్. లైక్ ఐ డోంట్ థింక్ ఐ కేర్డ్ అబౌట్ ఇది సినిమా బిగ్ స్క్రీన్లో వస్తుందా, లేదా ఓటీటీలో వస్తుందా, లేదా రీల్ చేస్తున్నామా. I never distinguished between platforms because I feel like నేను basically ఒక యాక్టర్ ఎంటర్టైనర్, అవును. and that's my job. So problem is when you start judging your own ecosystem, and I feel like that's a big problem today in the industry. We ourselves are shaming our media, we are shaming our own ecosystem, saying ఇది బాలేదు, అది బాలేదు. బాగుండకపోయినా ఇది మా బాధ్యత, దీన్ని ఎలా వాడాలి, and to put our point across in that framework, because ప్లాట్ఫామ్ ఐ కాంట్ చేంజ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్, బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో నేను ఏం చేస్తున్నానో అది నా చేతిలో ఉంది. సో ఐఎమ్ యూజింగ్ దట్ ప్లాట్ఫామ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. మేబీ సెల్యులాయిడ్లో బిగ్ స్క్రీన్లో అలాంటి క్యారెక్టర్లు వర్కౌట్ అవ్వదు, ఆ లాంగ్ ఫార్మాట్లోనే ఇట్ మేక్ సెన్స్. సో కొన్ని పాత్రలు అక్కడ ఫిట్ అయితే ఓకే, అక్కడ చేసుకుందాం. అవును. సో ఆ మైండ్ని కొంచెం ఫ్రీగా పెట్టాక ఐ ఫెల్ట్ లైక్ ఐ కుడ్ రియలీ ప్రెజెంట్ మై సెల్ఫ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. వావ్. And I'm enjoying that journey right now because you're a woman yourself and you understand that as a woman we are not
వన్ డైమెన్షనల్. యా మాకు చాలా మెనీ స్ట్రీక్స్ ఉంటాయి. హౌ వీ కెన్ బీ ఇంట్లో ఎలా మేము ఫ్యామిలీతో ఉంటాము, బయట ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము, మనలో ఎలా ఉంటాము. వీఆర్ ఆల్ డిఫరెంట్. దే ఆర్ డిఫరెంట్ వర్జన్స్ టు అస్. రైట్ అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ I have the good fortune of presenting different characters. రైట్ So, ఇలాంటి స్పేస్లో ఉన్నప్పుడు I feel like I'm focused towards showing different sides to me, and that's what this whole journey has been about. But it took so many roles, so many projects, movies to అంటే ఆడియన్స్ బియాండ్ మిల్కీ బ్యూటీ Yeah. చూడటానికి మీరు చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా ఒక విధంగా చెప్పొచ్చు. Yeah. బట్ నౌ ద వర్సిటాలిటీ ఆఫ్ తమన్నా చూస్తూ ఉన్నాం మేము. డూ యూ థింక్ ఇంకా ఆడియన్స్లో ఆ వర్సిటాలిటీ రిజిస్టర్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్? I think now I'm not really, నేను చాలా ఆలోచించట్లేదు what is it that is the audience's perception. Now I'm just trying to make sure that I choose parts that feel exciting to me, feel authentic to me, also feel like I have something to contribute to it. Because I feel like అది చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది. So I'm not trying to impress, so I'm not trying to gain anything out of it anymore. Because I feel like I really enjoy this, right? And I would do it regardless. Amazing. I mean, it's like they say, no, when you want to choose a profession, think of what you would do for free, యా and then pick Yeah. that up as your profession. రైట్. So I feel like that's what in my head this is. This is something I would just do anyway because this makes me happy. ఐ నో. So I think this is one of those things now. నేను ఎందుకు అడిగానంటే అసలు జస్ట్ ఇమాజిన్ ఆజకి రాత్ Yeah. ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రాసెస్లోనే ఓదెలా లుక్ వచ్చింది. Yeah. హౌ కాంట్రాస్ట్ ఇట్ ఈస్. Yeah. అసలు ఎవరైనా ఇమాజిన్ కూడా చేయలేరు ఒక యాక్ట్రెస్ ఇంత వైడ్ రేంజ్ని స్క్రీన్ పైన అంత ఏమంటారు ఎఫర్ట్లెస్గా ప్రజెంట్ చేయగలుగుతారా అన్న ఒక మ్యాజిక్ మీరు నేను సర్ప్రైజ్ అన్న వర్డ్ అందుకే యూజ్ చేశాను. దిస్ ఈస్ సో బ్యూటిఫుల్ తమన్నా గారు. Thank you. Like I think I really want people to know that women have to be looked at differently. And for me, glamour has always been a celebration. Naku dance ante chala ishtam, and it's always been a celebratory thing for me. నాకు తెలుసు పీపుల్ లుక్ ఎట్ ఐటమ్ నంబర్స్ ఇన్ అ సర్టన్ వే, బట్ నేను దాన్ని ఎప్పుడూ అలా చూడలేదు. ఐ ఆల్వేస్ థాట్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ మై బ్యూటీ, ఆఫ్ అ వుమన్ బీయింగ్ బ్యూటిఫుల్. Yes. And more than that, I feel like there are different aspects of me as a person and me as an actor. And I feel like that's also my job.